ఏపీలో మళ్ళీ ఎన్నికలైతే రాబోతున్నాయండి. ఏపీలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎందుకనంటే ఏదైతే అంటే ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి, ఏ ఎన్నికలు ఏంటో చెప్పే ముందు అసలు గతంలో జరిగినట్టు ఎన్నికలు ఏదైతే 2024లో జరిగిన ఎన్నికలు ఆ రాద్ధాంతం ఆ రభస ఇంకా కంప్లీట్ అవ్వలేదంటాను నేను. ఎందుకంటే ఏదైతే 50 లక్షల ఓట్లు గల్లంతు, అలాగే సాయంకాలం 5 కాడి నుంచి 8 వరకు జరిగిన పోలింగ్లో, అలాగే ఎన్నికల కమిషన్ ఏదైతే వీవీప్యాట్లు 45 రోజులు ఉంచాలి, ఆ 45 రోజులు ఉంచాల్సిన వీవీప్యాట్లు 10 రోజులకే వాటిని మేము కాల్ చేసాం, ఆల్రెడీ మేము వాటిని డిస్మాండిల్ చేసామని అంటాం. అలాగే ఇంకా 1, 2 కాదు చాలా అయితే కనుక ఏదైతే ఎన్నికల ఈవీఎంలు ఛార్జింగ్ తగ్గాలే కానీ పెరగడం బట్టి, అలాగే పోలింగ్ పర్సెంట్ విపరీతంగా 14% ఒకేసారి 3 అవర్స్లో నమోదు అవడం, ఇలా 1 కాదు 2 కాదు చాలా అయితే కనుక అనుమానాలు అయితే కనుక ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వదిలేసి వెళ్ళిపోయింది వాస్తవం మాట్లాడాలంటే. కాబట్టి ఆ ఎన్నికలు అసలు ఎలా జరిగాయి, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారా లేకపోతే ఏంటి అనేది ఎప్పటికీ ఎలా అంటే పట్టు వదలని బట్టి విక్రమార్కుడి కథలోలాగా తెంపుదారు లేని ప్రశ్నలాగానే మిగిలిపోయాయి, వాటికి సమాధానాలు అంటూ లేవు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు ఏంటని చెప్పబోయే ముందు ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేయాలంటే కనుక మీ బాధ్యతగా లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఏపీలో ఎన్నికలు దాని మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు యూట్యూబ్ వాళ్ళు కొత్తగా ఆప్షన్ ఒకటి ఇచ్చారండి, హైప్ దిస్ వీడియో అని చెప్పేసి. హైప్ చేస్తే కనుక ఆ బటన్ని టచ్ చేస్తే కనుక మన వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, హైప్ అవుతుందంట. అది కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఏపీలో మళ్ళీ ఎన్నికలు అన్నం ఏంట్రా బాబు, ఆల్రెడీ ఎన్నికలు జరిగి 3 నెలలే, ఇదేంటి సంవత్సరంన్నర కదా అవుతుంది, మరలా ఎన్నికలు ఏంటి అని అంటే కనుక కంగారు పడద్దు. ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికలు అనేవి కూడా రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు అనేవి ఏర్పాటుకు ముమ్మరంగా అవి సన్నాహాలు అయితే జరుగుతున్నాయని చెప్పాలా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి మోదీ గారు ప్రెస్టీజియస్గా తీసుకున్న ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అందులో ఇది ఒకటి, జమిలీ ఎన్నికలు. అది రాబోతున్నాయి. అది ఎప్పుడు వస్తుంది దానికి 3 సంవత్సరాలు పట్టచ్చు, 4 సంవత్సరాలు పట్టచ్చు. జమిలీ ఎన్నికలు అయితే వచ్చాయి అని అంటే కనుక ఒకే దేశం ఒకే ఎన్నిక, 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నట్టుగా ఆ ఎన్నికలు వస్తే కనుక ఒక సంవత్సరం ముందుకు వచ్చిన ఆశ్చర్యపోను. అసలు 2028 కావచ్చు, 2027 కావచ్చు, 2029 కావచ్చు, మొత్తానికి జమిలీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి. వాటితో పాటు మెయిన్ ఏపీలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఏంటంటే కనుక మరో 3 నెలలు కనుక పురపాలక సంఘ ఎన్నికలు అయితే కనుక జరగబోతున్నాయి. ఇదేంటబ్బా అని ఆశ్చర్యపోనవసరంలా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 21 పురపాలక సంఘాలు అంటే 21 మున్సిపాలిటీలు ఎన్నికలు జరగలేదు. వాటికి ఎందుకురా కారణాలు అంటే కనుక ఆ విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల వాళ్ళు అబ్జెక్షన్లు పెట్టడం వల్ల, కోర్టులకు వెళ్ళడం వల్ల ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఒక 21 మున్సిపాలిటీ ఎన్నికలు ఆగిపోయాయి. కాబట్టి అవి కోర్టుల్లో ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకుని ఆ కోర్టుల్లో ఉన్న కేసుల్ని త్వరితగతిగా పరిష్కారం చేయించుకుని ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక ఆలోచిస్తుంది. ఎందుకు రానంటే కనుక ఆల్రెడీ ప్రణాళిక సంఘం ఏదైతే ఆర్థిక సంఘం ఉందో ఆర్థిక సంఘం నిధులు రావాల్సిన విడుదల చేయాల్సిన నిధులు విడుదల చేయాల. కారణం ఏంటంటే కనుక 21 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరగకపోవడమే ప్రధాన కారణం అంట. కాబట్టి ఆ ఎన్నికలు జరిగితేనే ఆ నిధులు కూడా విడుదలవుతాయి. కాబట్టి మరి ముఖ్యంగా ఎన్నికలు అనేవి జరగాలి. కాబట్టి దాని మీద కోర్టులో ఉన్న కేసులను సత్వరం పరిష్కారం చేయించి ఎన్నికలకు అయితే కనుక వెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. మున్సిపాలిటీలో 21 మున్సిపాలిటీల్లో ఆ విషయాన్ని మంత్రి నారాయణ గారు చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకా కొన్ని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పంచాయతీలు కొన్ని అంటే పెండింగ్ ఉన్నాయని కూడా జరుగుతున్నాయి. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు, అలాగే కొండపి, మొంగనూరు, ప్రకాశం, కొత్తపేట, బాపట్ల, కడియపలంక తూర్పుగోదావరి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలకు మునేంద్రం చిత్తూరు, వేపకంపల్లి పల్నాడు, విడవలూరు 1 నెల్లూరు, ఇలాగా ఎంపీటీసీ ఎన్నికలు అలాగే జడ్పీటీసీ ఎన్నికలు అయితే కనుక వీటికి కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ బుధవారం కూడా కొన్ని ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మరలా ఎన్నికలు జోరైతే కనుక మొదలు కాబోతుంది. వీటితో పాటు స్థానిక సంస్థలు ఏదైతే పంచాయతీలు ఉన్నాయో అక్కడ తెలిపోతుంది నువ్వా నేను అన్నట్టు ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు కూడా జరగబోతాయి. ఆ పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ ఏంటనేది క్లియర్ కట్గా చెప్పేయచ్చు, మ్యాండేట్ ఉండకపోయినప్పటికి కూడాను. కాబట్టి 100% ఎన్నికలు అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి. ఈ ఎన్నికల నిమిత్తం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒక అవగాహన అయితే వచ్చేసి ఉంటారు ఆల్రెడీ ఈ పార్టీకి. కానీ మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న ఎన్నికల గురించి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి వీడియోని. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.